హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ రివ్యూ మాట్లాడుకునే ముందు ఈరోజు కంప్లీట్ లైవ్ని ఒక 3 వీడియోస్లో చేశానండి. లైక్ లైవ్ 1, లైవ్ 2, లైవ్ 3. లైవ్ 3 వచ్చి స్విమ్మింగ్ పూల్ టాస్క్ విష్ణు గెలిచిన తర్వాత కొన్ని డిస్కషన్స్ ఉంటాయి. నబీల్కి అండ్ పృథ్వీకి గొడవ అయింది. అవన్నీ ఆ 3 వీడియోస్లో కవర్ చేశాను. కుదిరితే చూడండి. అంటే ఈరోజు ఏమన్నా మిస్ అయ్యాను అంటే ఇదే ఈరోజు చెప్పిన విషయాలే కొంచెం ఏదైనా ఆ సీన్స్ కట్ చేసి ఉండే రేపు ఎపిసోడ్లో వస్తాయి అనమాట. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఎస్, వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాకేమనిపించిందంటే ఈ యష్మి అనే అమ్మాయి మామూలు అతి కాదు. ఇప్పుడు ఓకే, గేమ్ని గేమ్ లాగా ఆడాలి, గేమ్లో రూల్స్ మాట్లాడాలి, అన్నీ ఓకే. కానీ ఆ గేమ్లో రూల్స్ గేమ్ అనేది మనం గెలిచినప్పుడే కాకుండా మనం గెలిచినప్పుడు రూల్స్ చెప్పడం ఈజీ. సో అపోజిట్ సైడ్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారన్నది కూడా ఇంపార్టెంటే. ఓకేనా? నువ్వు ఎంతంటే అంత మాట అనేసేయచ్చు, నువ్వు తీసుకోవడానికి ఇబ్బంది పడతావు. నేను ఎందుకు ఇది కోట్ చేస్తున్నానంటే, మీకు కానీ గుర్తుంటే నైనిక నిఖిల్ ఆడి చీఫ్లు అవుతారు. ఈ అమ్మాయిని తీసుకున్నప్పుడు నువ్వు గ్రూప్ గేమ్ ఆడేవు అది ఇదని పెద్ద గొడవ అయింది. సోనియా అంత ర్యాష్గా చెప్పు ఉండాల్సింది కాదు. ఆ అమ్మాయి ఏడ్చిన దాంట్లో బాధ ఉందని మనం అనుకున్నాం. ఎందుకని? వాళ్ళిద్దరు డెసిషన్ కదా, వాళ్ళిద్దరు తీసుకుంటే ఈ అమ్మాయి దాన్ని గ్రూప్ గేమ్ ఆడుతుందని. ఈరోజు అంటే కొంతమందికి పవర్ ఇస్తే ఎలా ఉంటుందంటే అసలు కొంచెం హ్యూమన్ యాంగిల్ కూడా మర్చిపోతారనమాట. ఎస్, ఐఎమ్ ద బాస్, ఎస్ ఐఎమ్ ద సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్, మాట్లాడుకో అన్నట్టు బిహేవ్ చేస్తుంది మణికంఠతో. అంటే ఒక బాస్ లేడీ అనుకుంటుందా ఏంటి? మహారాజా ప్యాలెస్కి ఏమన్నా ఓనర్ని చేశారా? ఆమె అసలు ఆమెకి ఎంత ఫేవర్గా ఉన్నాడంటే బిగ్ బాస్, ఆమెకి ఏది కావాలంటే అది. ఆమెది పెద్ద క్లాన్ కాబట్టి బజర్ కొట్టి ముందు పంపించాడు సూపర్ మార్కెట్లోకి. అంతటితో అయిపోయింది అనుకుంటే, అంతా అయిపోయాక చికెన్ మిస్ అయింది ఆమెకి. అయ్యో చికెన్ మిస్ అయ్యానే బాధపడుతుంటే ఇంకో 10 సెకండ్స్ ఎక్స్ట్రా ఇచ్చాడు. ఏమన్నా ప్యాంపరింగ్ బిగ్ బాస్. సో ప్రతి సీజన్కి కొంతమంది దత్తపుత్రికలు ఉంటారు, మాది మనం తెలిసిందే. ఆ వేరియేషన్ కానీ ఇది కానీ క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఈ సీజన్లో యష్మి కూడా దత్తపుత్రిక అయింది. తర్వాత దత్తపుత్రిక సోనియా అయిపోయింది అనమాట. ఓకేనా? సోనియా గురించి లైవ్ చూసిన వాళ్ళకి ఒకటి తెలుస్తుంది. ఈరోజు ఒక చిన్న బిట్ ఉంటుంది. సోనియా పృథ్వీ మాట్లాడుకునేటప్పుడు ఎవరు గెలవచ్చు, అందుకే నా లైవ్ వీడియో చూస్తే మొత్తం అర్థమైంది. చాలా డీటెయిల్గా ఉంటాయి ఈరోజు వరకు. ఈరోజు నాకు చాలా టైం కుదిరింది కాబట్టి నేను మొత్తం లైవ్ వీడియో చేశా. ఈ ఇంట్లో నువ్వు ఫులాన్ అసలు మంచి విన్నర్ క్వాలిటీస్ ఎవరున్నారనుకుంటున్నారంటే, ఆయన శేఖర్ భాష ఎగ్జాంపుల్ చెప్తే, శేఖర్ భాష లైట్ రా, అంత ఫుల్ ఏం కాదు ఆయన, నాకు నేనే అన్నట్టు చెప్తుంది. తర్వాత అట్లయితే నాకు నేనే అంటాడు పృథ్వీ. శేఖర్ భాష ఏజ్ని కూడా తెస్తుంది. శేఖర్ భాష ఏజ్ ఏంట్రా, కొంచెం పెద్ద మనకి ఆయనతో పోటీ ఏంట్రా అన్నట్టు అంటది. అసలు ఇవన్నీ కట్ చేసేస్తున్నాను లైవ్కి వచ్చేసరికి కంప్లీట్ లైవ్కి వచ్చేసరికి ఆ కన్వర్జేషన్ ఎంతవరకు ఉంచాడంటే, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు సోనియా పృథ్వీ. సో ఇక్కడ ఫుల్ బాగా టాప్ ఎవరున్నారనుకుంటున్నారు, బాగా ఆడేవాళ్ళు అన్న సెన్స్లో అడిగినప్పుడు నాకు నేనే అనుకుంటున్నానంటే, అట్లయితే నాకు నేనే అని పృథ్వీ అంటాడు. ఆ తర్వాత పృథ్వీ ఏమంటా అంటే, ఓకే నీకు నువ్వే అనుకుంటున్నావు, నువ్వు ఎక్కడ, అబ్బాయి ఎక్కడ, నిఖిల్ ఎక్కడ, నేను మాత్రం ఆ పైన అన్నట్టు అంటాడు. అంటే మీ ముగ్గురి కింద నేను పైన. లేదురా నేను ఇంకా పైన, మీ ముగ్గురి కింద అంటది. అది ఒక జోవియల్గా జరిగిన సంభాషణలాగా చూపించాడు. వేరే లైవ్లో జరిగిన సంభాషణ ఏంది, అసలు వేరే వాళ్ళ పేర్లు చెప్పినా వాళ్ళేముందులే అన్నట్టు ఇంకా చాలా చెప్తుంది. అసలు ఇది అర్థం చేసుకునే మైండ్ సెట్ ఉండాలా, పవర్ఫుల్ ఉండాలా, వీడన్నీ నాకే ఉన్నాయి అన్నట్టు. ఆల్మోస్ట్ విన్నర్ నేనే అన్నట్టు చెప్పేస్తా అమ్మాయి. అది నేను మార్నింగ్ చేసే ఆ వీడియో. సో అంటే ఎంత తేడా చూడండి. ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు మణికంఠ గేమ్ నాకు సూపర్ నచ్చింది, సూపర్. అయితే ఇతనిలో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే, పొరపాటు నాగార్జున గారు వచ్చి నువ్వు సూపర్ అన్నారే అని పొగిడారు అనుకో, ఇతను మరీ ఇంకా ఓవర్ ఎక్స్ట్రీమ్ అయిపోతాడు. ఇదొక భయం కూడా ఉంది. ఇతను అసలు పొగిడినప్పుడు తీసుకొని సౌమ్యంగా ఆట ఆడుకుంటూ పోవాలి. ఇతను అసలు నీ అంతటో లేడంటే నెక్స్ట్ అసలు 11 మంది నిలబెట్టి గడిగేస్తాడు. నాకు సార్ చెప్పాడుగా, అండ బ్రహ్మాండ కోటి అఖిల జనాయక అని స్టార్ట్ చేస్తాడు. ఇంకా అదొక భయం ఇతనితోటి. ఏం బాలరాజు, ఒక్కోసారి అనిపిస్తుంది స్వామి, ఏంది స్వామి అసలు ఈ బాధ అన్నట్టు అనిపిస్తుంది. మీరు అడుగుతారే అంత బాధ ఉంటే ఎందుకురా చూడటం అంటే, బిగ్ బాస్ అనేది ఒక తుత్తరతో పాటు రివ్యూ చేస్తే పైసలు కూడా వస్తాయి. లేదు పైసల కోసం అస్సలు చేయటం లేదంటే అది అబద్ధం మళ్ళా. ఓకే,
సో యూట్యూబ్ నుంచి కొంత మనీ వస్తే రివ్యూస్ చేస్తే దానికోసమే ప్లస్ కొంచెం అయితే తొత్తర కంటే ఇదే ఎక్కువ అని చెప్తాను నేనైతే పైసల కోసమని. ఎందుకంటే ఇప్పుడు నాకు నిజంగా బిగ్ బాస్ మీద ఉంటే చూసి వదిలేస్తా షోని. అది ఇప్పుడు అంతెందుకు బిగ్ బాస్ రివ్యూ చేసే వాళ్ళకి ఎవ్వరికి డబ్బులు లేవు అనుకుంటే అర్ధరాత్రి కబుర్లు, మధ్యాహ్నం కబుర్లు, పగల కబుర్లు, ప్రోమో రివ్యూలు, ఎపిసోడ్ ఇన్ని ఉంటాయా? మీలాగనే మేము కూడా ఎంజాయ్ చేసి ఎపిసోడ్ చూసి మహా అయితే ఒక ఒపీనియన్ చెప్పి బయట అల్లాం పిల్లలతో సినిమాలకు వెళ్ళటం ఇవి ఉంటాయి. సో ఇంత కష్టపడుతున్నామంటే ప్రతి కష్టం వెనక పైసలు ఉంటేనే. జస్ట్ క్లారిటీ ఇస్తున్నా. రైట్, ఎపిసోడ్ స్టార్ట్ అయింది. బిగ్ బాస్ ఏం చేస్తా అంటే మీకు ఆహారం మొత్తం తిరిగి వాళ్ళు ఫుడ్ అంతా రేషన్ రూమ్లో స్టోర్ రూమ్లో పెట్టేస్తారు కదా, ఆహారం మొత్తం తిరిగి ఇచ్చేశారు కదా. కానీ ఇప్పుడు నేను మీకు ఆహారం ఇస్తున్నాను, మీరు తీసుకునే ఆహారానికి అసలు లిమిట్ లేదు అంటాడు. లిమిట్లెస్ ఆహారం ఇస్తున్నాను అని చెప్తా అనౌన్స్ చేస్తాడు. అక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంది. ఇప్పుడు నేను బజార్ కొడితే మీరు లోపలికి వెళ్ళి మీకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చి బజార్ ఎండ్ అయ్యేదాకా ఎంత టైం ఉంటే అవి మొత్తం తీసుకురావచ్చు. సో ఎవరి క్లాన్కి వాళ్ళ వస్తువులు పెట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా, ఓకే, ఈ వారానికి సరిపడా ఆహారాన్ని తీసుకోండి, ఎందుకంటే సూపర్ మార్కెట్ ఇంకా నెక్స్ట్ వారమే తెరుస్తాము. అయితే ఏ క్లాన్ చీఫ్ తెచ్చిన ఆహారం ఆ క్లాన్కే. నిఖిల్ తెచ్చిన ఫుడ్ నిఖిల్ మణికంఠకే, యష్మి తెచ్చిన ఫుడ్ యష్మిలో టీం ఉన్న 6గురికి, ఈ మిగిలిన వాళ్ళు 5గురికి. ఇది అయితే ఇక్కడ ఏం చెప్తా అంటే ఏ క్లాన్ సభ్యుల ఆహారాన్ని ఆ క్లాన్ వాళ్ళే తినాలి. మళ్ళా అంటే 3 కుంపట్లు పెట్టుకొని, లేకపోతే ఒకే కుంపటి మీద 3 సార్లు చేసుకోవాలి. ఇక్కడ యష్మి నీది పెద్ద క్లాన్ కాబట్టి నిన్ను ముందు పంపిస్తా. ఫస్ట్ బజర్ వచ్చినప్పుడు నువ్వు వెళ్ళిపో. కొంచెం గ్యాప్ తర్వాత సెకండ్ బజర్ వచ్చినప్పుడు 9కి వెళ్తుంది. థర్డ్ బజర్ వచ్చినప్పుడు లీస్ట్ టీం కాబట్టి నిఖిల్ పంపిస్తాను. ఫోర్త్ బజర్ వచ్చినప్పుడు మీరందరూ ఒకేసారి బయటికి రావాలి. అంటే ఏం లేదు, కొంచెం టైం ఎక్కువ ఇస్తున్నాడు, ఎక్కువ మంది ఉన్నాం దానికి. అలా వెళ్తారు, అందరూ వేసేసుకుంటారు, అందరూ ఎవరికి కావాల్సిన వేసేసుకుంటారు. తీరా చూస్తే చికెన్ మిస్ అయింది. ఓ ఏడుపు పెడబొబ్బులు, ఇంకేమా చికెన్ మిస్ అయింది అది ఇదంటే ఇంకెతను పోయి ఓదార్పు యాత్ర మన నిఖిల్. హే కమాండ్రా, ఏముందిరా చికెన్ ఆడటానికి ఏమన్నా వచ్చావా? అసలు మనిషి అంటేనే మంచి, మంచి అంటేనే మనిషి, యాజ్ యూజువల్. మళ్ళీ ఆయన డైలాగులు ఎస్వీఎస్సీలో ప్రకాష్ రాజ్ గారి డైలాగులు, ప్రతి మనిషిలో మంచి చూడాలి అన్నట్టు. తర్వాత ఆ చికెన్తో పాటు బయటకు వస్తారు. ఆ తర్వాత హుర్రే అని ఒకరికొకరు బాగా ఆనందపడతారు. అయితే బిగ్ బాస్ ఏం పెడతాడంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఆహారం కూడా దీనిలో కూడా మళ్ళీ ట్విస్టులు ఉన్నాయి. 2 గేమ్స్ పెడతాను. ఈ 2 గేమ్స్లో ఓడిపోయిన గేమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఆహారం రాదు, గెలిచిన 2 టీములకి ఆహారం వస్తాయి. సో ఫస్ట్ 3గురికి పెడితే ఒక టీం విన్ అయిద్దిగా, విన్ అయిన టీంని పక్కన పెడతారు. నెక్స్ట్ మిగిలిన 2 గ్రూపులకి ఒక గేమ్ పెడతారు. అప్పుడు ఒక గేమ్ విన్ అయిద్దిగా, అప్పుడు 2 గ్రూపులకి ఆహారం వస్తుంది, లాస్ట్ 3వ గ్రూప్కి రాదు. ఇది సినారియో. అయితే దాంట్లో లెమన్ మేజ్, నిమ్మకాయలు ఉంటాయి. మనకి చిన్నప్పుడు తెలుసా సెసమ్ గోళీలు అని ఉంటాయి. సెసమ్ గోళీలు అంటే ఒక రౌండ్ టేబుల్లో ఉంటుంది, తిప్పుకుంటా ఆ గోళీని అలా తిప్పుతూ బయటకు వేసేస్తాం. అట్లానే లెమన్స్ ఉంటాయి. ఆ లెమన్స్ని తిప్పి బయట వేయాలి. ఆ లెమన్స్ ఒక్కో లెమన్ ఖాళీ అయ్యేటప్పుడు ఆనికి సంచాలకుగా ఉన్న శేఖర్ భాష మళ్ళీ లెమన్స్ పెడతా ఉంటాడు, ఓకేనా. అట్లా 3 గ్రూపులుగా డివైడ్ అయినప్పుడు సీతా నబీల్ ఒక గ్రూపు, మనీ నిఖిల్ ఒక గ్రూపు, అండ్ దెన్ అభయ్ పృథ్వీ ఒక గ్రూపు. దీంట్లో అభయ్ పృథ్వీ వాళ్ళు గెలుస్తారు. సో చిన్న తప్పులు 3 టీములు చేశాయి. బట్ అవి అసలు ఏ టీము తప్పు చేయకుండా ఉంటే దట్స్ ఫైన్. 3 చేసాయి కాబట్టి ఆబ్వియస్గా ఎక్కువ స్కోర్ వచ్చిన అభయ్ పృథ్వీ విన్నర్ అని చెప్పి, యష్మి క్లాన్ విన్ అయిందని చెప్పి అనౌన్స్ చేస్తారు శేఖర్ భాష. ఆ తర్వాత సోనియా ఏడుపు, ఇక్కడ విపరీతంగా ఏడుపు. అసలు అర్థం కాలే ఎందుకు ఏం ఆడుస్తుందని. సో ఆమె యొక్క కన్సర్న్ ఏంటంటే మనం గెలిచిన వాళ్ళకే ఓడిపోయిన వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. సో వాళ్ళకి ఫుడ్ లేకుండా ఉండటం అనేది చాలా తప్పు కదా. సో నాకు ఇది నచ్చడం లేదని ఏడుస్తుంది. ఇలా హ్యూమన్ టచ్ ఓకే. ఒక 2 నిమిషాలు సోనియాకి ఒక హ్యూమన్ టచ్ ఉంది, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మాట్లాడదాం అనుకున్నప్పుడు నీ నామినేషన్ పాయింట్స్లో అత్యద్భుతంగా అది టాస్క్ ఉన్నప్పుడు వాళ్ళు చేయకపోయి నువ్వు చేయాలి సీత, అది నీ ఇది. సో ఇటువంటి భావాలు, ఇటువంటి ర్యాష్గా మాట్లాడేది ఎందుకు వస్తుంది ఏమో. నాకు అసలు అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఆ సీన్. సరే, జనాల మంచి గురించి ఆలోచించింది అనుకుని అందరూ వస్తారు, ఆ అమ్మాయిని కొంచెం ఓదారుస్తారు. లేదులే అంతకైతే మనమే ఇద్దాము, ఇంకా అభయ్ నవీన్ ఉంటాడుగా, రెడీ ఉంటాడు ఇంకా ఆయన. లేదు మనం షేర్ చేద్దాం సోనియా, దాన్నే ఉంది, మనం ఉందే జనం కోసం అన్నట్టు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. జనం కోసం మనం కోసం జనం అన్నట్టు అలా ముందుకెళ్తూ ఉంటారు. ఆ తర్వాత అప్పుడు అభయ్ ఒక పాయింట్ ఎత్తాడైతే,
మొన్ననే కదరా నువ్వు నైనికా సీత విషయంలో టాస్క్ అది టాస్క్ని తగ్గట్టే ఆడాలి అని అన్నావు, యాక్సెప్ట్ చేయాలన్నీ అన్నట్టు అంటాడనమాట. ఓకే, కానీ ఫైనల్గా ఆప్షన్ ఉంటే ఫుడ్ షేర్ చేద్దాం అన్నట్టు అంటాడు. ఆ తర్వాత సెకండ్ ఛాలెంజ్లో కనిపెట్టు పరిగెత్తు. ఇది క్లియర్గా యష్మి సంచాలక్ దీనికి. ఈ ఆల్రెడీ యష్మి టీం విన్ అయిందిగా, ఇప్పుడు నిఖిల్ టీంకి నైనికా టీంకి. కనిపెట్టు పరిగెత్తులో నిఖిల్ వెళ్తానంటాడు వాళ్ళ టీం నుంచి. వద్దు వద్దు నాకు వెళ్ళాలని ఉందంటే, ఏంటంటే నేను నామినేషన్లో ఉంటారు, నేను కూడా నామినేషన్లో ఉన్నా కదరా అన్నట్టు అంటాడు. నిఖిల్ వెళ్ళాలనుకోవటం ఉద్దేశం ఏంటంటే నిఖిల్ పోయి ఫస్టే ఆమెకి ఇచ్చేయటం. మోర్ ఓవర్ అసలు ఈ సీన్ మొత్తానికి కేంద్ర బిందువు అక్కడ సోనియా పాయింట్ అనమాట. ఇప్పుడు సోనియా ఇచ్చినప్పుడు అందరూ ముందుకు వెళ్ళటము, అసలు ఏం జరిగింది అనుకోవటము, ఫుడ్ షేర్ చేసుకోకుండా అట్లానే ఆమె బాధపడటము, ఆ తర్వాత మళ్ళీ దాని నుంచి వెనక్కి వచ్చిన ఆలోచన ఉంటుంది నేను అనుకోవటం. అంటే కరెక్టే కదా, సోనియా బాధలో అర్థం ఉంది కదా, ఇప్పుడు నేను ఫైట్ చేసి ఆడితే నా టీం గెలిచింది, వాళ్ళ టీం ఓడిపోతే వాళ్ళ టీం ఎక్కువ కదా, గెలిపించడం ఇంపార్టెంట్ కదా, గెలవటం కంటే అది కదా, ఓటమిలో గెలుపుంది కదా, మనిషి అంటేనే మంచి అంటేనే మనిషి కదా అని నేనేం చేస్తాడు, వాళ్ళని గెలిపించడానికి ఆడబోతాడు. ఈ మనుషులు మంచితనాలు నాకు అక్కర్లేదు స్వామి, నేను వచ్చింది ఇక్కడ ఒక దీంతో నేనే వెళ్తా, నేను దట్టు నామినేషన్లో ఉన్నాను, నాకు అవకాశం ఇవ్వాల్సిందే అన్నట్టు. అంటే అది కూడా ఇవ్వడు. గేమ్ ఉంటుంది కదా, రాక్ పెప్పర్ సీజర్ అని లక్కీగా మణికంఠ గెలిస్తే ఆ గేమ్లో నువ్వే వెళ్ళు అని చెప్తే, సరే మణికంఠ ఏమో నిఖిల్ టీం నుంచి, సీత ఏమో ఆ టీం నుంచి వెళ్తారు. ఫస్ట్ మైదా పిండి అనగా టగ. అంటే ఈ గేమ్ ఏంటంటే కనిపెట్టు పరిగెత్తు. ఈయన బిగ్ బాస్ ఒక వస్తువుని చెప్పిన వెంటనే ఆ వస్తువుని తెచ్చి కనిపెట్టి పరిగెత్తుకుంటా వచ్చి ఆ డెస్టినేషన్, ఆ 2 బుట్టలు ఉంటాయి అక్కడ పెట్టాలి, ఆ ప్లేస్లో పెట్టాలి. ఫస్ట్ మైదా పిండి అనగానే తెస్తారు. ఏమో తెలిస్తే కదా మైదా పిండి అంటే. మైదా పిండి, వాట్ ఈజ్ మైదా పిండి నాకు తెలియదు, సోనియా ప్రధాని బాబు సోనియా అని పిలుస్తుంది. మైదా పిండి నాకు తెలిస్తే కదా నేను చెప్పడానికి, సోనియా కెన్ యూ ప్లీజ్ టెల్ మీ వర్డ్స్ మైదా పిండి హియర్ అంటే ఆమె మణికంఠే తెస్తాడు. ఫస్ట్ పాయింట్ మణికంఠకు వస్తుంది. ఓకేనా. ఆ సెకండ్ పాయింట్ ఏంది, శనగపప్పు అనగానే టక తెస్తే అక్కడ సీత తెస్తుంది. సో నైనికాకి పాయింట్ వస్తుంది. ఓకేనా. ఏం శనగపప్పు బదులు ఏదన్నా తెస్తాడా, వేరే పప్పు ఏదో తెస్తాడా, ఏం తాడు మర్చిపోయి, శనగపప్పు ఏమో తెస్తుంది. థర్డ్ వచ్చి 250 గ్రామ్స్ మరమరాలు అంటది. 250 గ్రామ్స్ మరమరాలు అన్నప్పుడు మణి ప్లస్ సీత ఇద్దరు వెళ్తారు. మణి 290 గ్రామ్స్ తెస్తాడు, సీత 390 గ్రామ్స్ తెస్తుంది. 250 గ్రామ్స్ మరమరాలు అన్నప్పుడు ఎవరు క్లోజ్గా ఉంటే వాళ్ళకి ఇస్తా అన్నప్పుడు అక్కడ ఏ పరంగా చూసినా మణికంఠది విన్ను. వాళ్ళిద్దరిలో ముందు వచ్చింది మణికంఠే. ముందు రావటమే కాదు, దానికి అప్రాక్సిమేట్గా పెట్టింది మణికంఠే. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నువ్వేదన్నా ఒక గ్రాసరీ షాప్కో, విజేత లాంటి షోకో, లేకపోతే నీకు డీమార్ట్ లాంటి దానికో వెళ్ళి ఆల్రెడీ 1 కిలో ప్యాకెట్స్ అంటే ఓకే ఉంటాయి. 1 కిలో ప్యాకెట్స్ లేనప్పుడు మనమే ఒక కవర్లో పోసుకొని తీసుకెళ్తాం. కిలో కావాలంటే ఏం చేస్తాం, ఆడికి వెళ్ళి ఆడ పెట్టంగానే కిలోకి తక్కువ ఉంటేనేమో కొంచెం వేస్తాడు, కిలోకి ఎక్కువ ఉంటేనేమో, కిలోకి తక్కువ ఉంటే ఇంకొంచెం పోయమంటాడు, కిలోకి ఎక్కువ ఉంటే కొంచెం తీయమంటాడు. అంటే అప్రాక్సిమేట్గా మనము ఉండగా అసలు అదే పాయింట్ ఎత్తాడు ఆయన. అది జస్ట్ హ్యూమన్ టాస్క్, మనం రోబోలం కాదు. 250 అనగానే అక్కడ వెయింగ్ మిషన్ మీద పెట్టాక తెలుస్తుంది ఎంత వెయిట్, పెట్టకముందు ఎలా ఎంత తెలుస్తాయి. లేదు నువ్వు యాక్యురసీ లేదు అది ఇది అని చెప్పి తీసేశాక దీనికి ఒక భయంకరమైన ఒక లాజిక్ చెప్తా లాస్ట్లో, అంటే ఒక యాంగిల్. అంటే నేనంటుంది ఏంటంటే అది ఎందుకు నమ్మబుద్ధి కాదంటే, మళ్ళీ ఇక్కడ గేమ్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు రెండిట్లో ఒకటి ఉండాలి. నువ్వు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మాట్లాడేటప్పుడు ఇంత హార్ష్ ఉండకూడదు, ఇంత హార్ష్గా ఉన్నప్పుడు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మాట్లాడకూడదు. ఈ రెండు ఉన్నట్టు స్ప్లిట్ పర్సనాలిటీ. కొంచెం ఏమేమంటుంది, బిగ్ బాస్ని అడుగు, లేదు నువ్వు తప్పు చేసావు అది ఇదంటే, లేదు నాది కరెక్ట్ అన్నట్టు అంటది. ఇద్దరు 250 గ్రామ్స్ పెట్టలేదు కాబట్టి ఇద్దరికి పాయింట్ లేదు అంటది. యాక్చువల్గా అయితే ఆ రౌండ్లో మనీ ఇది ఎన్ని పక్కన పెడితే బిగ్ బాస్ ఆ సెకండ్ టీంని విన్ చేయాలనుకున్నాడు. ఓకేనా. రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరు వాళ్ళ 5గురు, లేకపోతే ఆ బజర్ దగ్గర ఆపడు. ఒకవేళ నిజంగా నిఖిల్ టీంని గెలిపించాలనుకుంటే నిఖిల్ టీంకి పాయింట్స్ వచ్చేదాకా 10 రౌండ్లు పెట్టి గెలిపిస్తాడు. ఇంకా అది మాట్లాడుకొని వేస్ట్. కాబట్టి ఇక్కడ మణికంఠ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. నో పాయింట్ అంటాడు. ఆ తర్వాత సంచాలక్ డెసిషన్ ఫైనల్. ఏం మాట్లాడుతున్నావు, సంచాలక్ బిగ్ బాస్ నన్ను సంచాలక పెట్టాడు, బిగ్ బాస్నే అడుగుపో, ఇట్లా మాట్లాడింది. ఆ తర్వాత కొబ్బరి నూనె చెప్తే
కొబ్బరి నూనె మణికంఠ తెస్తాడు. సీత ఏమో నెయ్యి తెస్తుంది. ఆ తెమ్మంది నెయ్యి తెమ్మంది నెయ్యి రాంగ్ తెస్తాడు, ఒక పాయింట్ వాళ్ళకి వెళ్తుంది. తర్వాత టమోటా బకెట్లో ఉన్న యాపిల్ అంటే అది మణికంఠ తెస్తాడు, ఒక పాయింట్ వీళ్ళకి వస్తుంది. మిర్చి బజ్జికి కావాల్సిన పదార్థాలంటే ఇద్దరు తెస్తారు, వాటిలో కొంచెం ఒకటేదో మణికంఠ ఎక్కువ తెస్తాడు కాబట్టి పాయింట్ అక్కడికి వస్తాయి. ఓవరాల్గా 6 గేమ్స్ ఆడితే ఒక గేము న్యూట్రల్గా ఎవరికి పాయింట్ ఇదు, నైనికాకి 3, నైనికా టీంకి కెరటింపు 2 ఇస్తే ఇక్కడ ఆర్గ్యూ చేస్తాడు. ఎందుకు నాకు 3-3 అయ్యిద్ది, ఇది కొంచెము ఇదిగా జరిగింది, ఈ డెసిషన్ నేను ఒప్పుకోను. బిగ్ బాస్ నువ్వైనా ఇన్వాల్వ్ అవ్వంటే ఏమవుతాడు ఇన్వాల్వ్ బిగ్ బాస్? అక్కడ యష్మి స్మాలర్ బిగ్ బాస్. ఇక్కడ సీజన్ 6లో జరిగిందే ఇప్పుడు కానీ రిపీట్ చేస్తే షో అనేది అట్టర్ ఫ్లాప్ అవటం గ్యారంటీ. ఇప్పుడు ఏమైందంటే ఒకరిద్దరిని తీసుకొచ్చి మనుషుల మీదకి రుద్ది, నిజంగా వాళ్ళు గేమింగ్ స్కిల్స్ ఉంటే నాకుసారి వచ్చి వాళ్ళు తప్పులు చెప్తే నెక్స్ట్ వీక్ నుంచి అత్యద్భుతంగా ఆడితే జనాలే రిసీవ్ చేసుకుంటారు, ఓకేనా? అంతేగాని మీ ఓటింగ్తో సంబంధం లేదు, మీ భావాలతో సంబంధం లేదురా నాయన, మీరెవర్రా మాట్లాడేది, మాకు నచ్చిన వాళ్ళు ఒకరిద్దరు కావాలి, మేము అట్లా రుద్దుతాము అంటే ఇంకంతే. ఇంకా తప్పక ఎంటర్టైన్మెంట్ని ఎత్తుక్కోవడం తప్పితే దానికి ఉన్న క్రేజ్ అయితే రోజు రోజుకి పోద్ది, ఓకేనా? అదొక్కటి మైండ్లో పెట్టుకుంటే బెటర్ బీబీ టీం. తర్వాత సీత వచ్చి గెలిచాక ఫుడ్ మాత్రం అందరికీ షేర్ చేసుకుంటాం, అది ఫుడ్ బిగ్ బాస్, అది బాగోదు అది ఇది అన్నట్టు మాట్లాడింది. ఆ తర్వాత యష్మిని ఇక్కడ ఓదారుస్తుంది అనమాట, ఎవరు? సోనియా. అప్పుడు యష్మి ఏమంటుంది తెలుసా, అరే అక్కడ 5 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 2 మెంబర్స్ ఉన్నారా, అందుకనే నేను ఆ డెసిషన్ తీసుకున్నాను. అంటే ఏంటి? ఆమె డెసిషన్ ఆమె తప్పట్టినట్టుగా. ఇప్పుడు మామూలుగా ఆమె డెసిషన్ కరెక్ట్ అయితే అంటే వీళ్ళందరూ గేమ్స్ రూల్స్ చాలా బాగా మాట్లాడతారు కదా, ఫర్గెట్ అబౌట్ ఇది తీసేయి నువ్వు, ఈ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అవన్నీ తీసేయి. బిగ్ బాస్ అనేది పక్కా ఆడాలి, బిగ్ బాస్ అనేది గేమ్ షో లాగానే ఆడాలి అన్నప్పుడు నువ్వు యాక్చువల్గా గెలిచిన వాళ్ళు గెలిచామని అనౌన్స్ చేయొచ్చు కదా. లేదు వీళ్ళని గెలిపిస్తే 5 పాయింట్లు వస్తాయి, 5గురికి ఫుడ్ దొరికింది, వాళ్ళు గెలిపిస్తే ఇద్దరికే అని చెప్పి నేను డెసిషన్ అలా ఇచ్చాను అంటంలోనే ఇంకా నువ్వు రూల్స్ మాట్లాడే హక్కు కోల్పోయినట్టు, అంత హార్ష్గా బిహేవ్ చేయడానికి నీకు ఛాన్స్ లేనట్టు, ఓకేనా? ఆ తర్వాత యష్మి వచ్చి మణికంఠని హక్ చేసుకుంటుంది, సారీరా అదిరా ఇదిరా అని. కొంచెం భయం ఉంది మణికంఠ అంటే యష్మికి. ఈరోజు లైవ్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగితే అది ఆల్రెడీ నా లైవ్ వీడియోలో చెప్పాలే. మణికంఠని దొంగతనం చేయడానికి పంపిద్దాము, నిఖిల్ టీం నుంచి వాళ్ళ టీంలో నుంచి అన్ని దొంగతనం చేసుకొస్తాడు అని ఏదో ప్లాన్ వేస్తే యష్మి అసలు ఎందుకు దొంగతనం కూడా మణికంఠ మీద వేద్దాం అంటాడు పృథ్వీ. వద్దురా నాయన నువ్వు ఎక్స్ట్రీమ్ ఆలోచిస్తున్నావు ఏంది, అడిగ్గా నిజం తెలిసిందంటే ఇంకేం లేదు, షేక్ అయిపోద్ది అంటారా. ఆ భయాన్ని క్రియేట్ చేయగలిగాడు మణికంఠ అయితే మొత్తానికి. అదే నిఖిల్కి మణికంఠకి తేడా. ఇప్పుడు నిఖిల్ అనుకో చాలా ఈజీగా తీసుకుంటారు, తప్ప ఆడి విషయంలో తప్పు చేయొచ్చులే అని వీళ్ళు మాట్లాడుకుంటారు, ఏం కాదు అర్థం చేసుకుంటారులే అన్నట్టు. అది గేమ్ అట్లా ఉండటం కూడా నిఖిల్కి మైనస్. ఆ తర్వాత నైనికా టీము విన్ అయింది. ఆ గ్రాసరీస్ ఓడిపోయిన నిఖిల్ టీం కాబట్టి మీ దగ్గర ఉన్న గ్రాసరీస్ మొత్తం రిటర్న్ చేసి మీకు ఇచ్చిన గ్రాసరీస్ని తెచ్చుకోండి అంటే వాళ్ళకి ఏమొస్తాయి, వస్తాయి రాగి పిండి ఉప్పు వస్తాయి అన్నమాట. ఆ తర్వాత అభయ్ వచ్చి నిఖిల్తో అంటుంటాడు, ఏంట్రా నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటే ఏమి తిన్ను ఇట్లా అంటుంటాడు కదా, మాకు రాగే చాలు అంటే వీళ్ళందరూ ఏం చెప్తారంటే, ఒరే మేము షేర్ చేయము అక్కడ పెడతాము మిగిలింది మీరు తినండి, ఆ రూల్ అయితే ఏం లేదు కదా, లూప్ హోల్ ఉంది కదా అని చెప్తే, అరే నేను చాలా హ్యాపీగా ఉన్నారా, నేను నైనికా టీం గెలవాలనుకున్నా మామ, గెలిచింది మామ అని ఆ గిచ్చి వెళ్ళిపోతాడు. సో ఎమోషనల్ కంటెంట్ అయితే డెసిషన్కి ఇష్యూ వస్తుంది. ఇదేంటంటే ఇదంతా అయిపోయాక సోనియాని పృథ్వీని మనమంతా ఒక క్లాన్ కాబట్టి ఇక్కడే పడుకోండి, మీరు బయటికి వెళ్ళి మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటే ఆ సెన్స్ అది, అంటే మీరు ఈ రూమ్లో కాకుండా వేరే చోట కొనుక్కొని వేరే ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటున్నా ఆ ఎమోషనల్ కంటెంట్కి మీరు కానీ ఇదైతే ఇప్పుడు మనం 3 గ్రూప్స్గా ఆడాలి కదా, సో అది వదిలేసి ఫ్రెండ్షిప్ ఎమోషన్ అని ఫీల్ అయితే సో మన డెసిషన్లో ఇష్యూస్ వస్తాయి, ఎందుకంటే ఇది అయిపోయిందాక మనం కలిసే ఇక్కడే ఉందామన్న సెన్స్లో చెప్పింది అనమాట. ఆ తర్వాత నిఖిల్ వచ్చి సోనియాతో అంటాడు, నా గేమ్ నిజంగా నిన్ను హర్ట్ చేస్తుంటే, నా గేమ్ వల్ల నువ్వు ఎఫెక్ట్ అయితే
నీ ఇష్టం వచ్చినట్టు ఆడేసేయి, ఇబ్బంది ఏం లేదు. సో నా గేమే నీకు ఇబ్బందిగా అనిపిస్తుంది కదా అన్నట్టు చెప్తానమాట. అంటే సోనియా వచ్చి చెప్పిద్ది, ఇట్లా ఎమోషనల్గా ఫీల్ అయితే ఇక్కడే పడుకోండి, ఏంటి అసలు ఇది అంటే ఇదన్నీ నీ వల్లే వస్తున్నాయి, నువ్వు నేను ఫ్రెండ్స్ కాబట్టే అన్నట్టు. సో దానికి చెప్తాడు, అది అంత కష్టంగా ఉంటే నా గేము నా ఫ్రెండ్షిప్ వల్ల నీకు ఇబ్బంది కలిగితే నీ ఇష్టం వచ్చినట్టు అంటాడు. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ అని చెప్పి ఆమె వెళ్ళిపోద్ది. ఆ తర్వాత మనీ, నబీల్. మనీ కూర్చొని సాంగ్ పాడుతూ ఉంటాడు, నా పని అయిపోయింది, నాకు రాగి జావు వచ్చింది, నా దాననా అనేదో సాంగ్ పాడుకుంటూ ఉంటాడు ఆయన. ఆ తర్వాత సోనియా, పృథ్వీ, ఇదే నేను ఇందాక చెప్పా కదా, విన్నర్ క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయి అది ఇదంటే దాన్ని తెలివిగా మసిపూసి మారేడికాయ చేశాడు, అది ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ మెయిన్ పాయింట్స్ కట్ చేశాడు. యష్మి వచ్చి నిఖిల్తో అంటది, అరే గేమ్ని గేమ్లాగా ఆడరా, నీ గురించి బయట చాలామంది వెయిట్ చేస్తున్నారు, నీ గురించి ఆశ పెట్టుకున్నారు చాలామంది గేమ్ ఆడాలని, గేమ్ని గేమ్లాగా ఆడు, ఏదేదో ఆలోచిస్తున్నావు, ఎమోషనల్ బాండ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అన్నట్టు, ఊరికనే డౌన్ అవుతున్నావు, అవన్నీ వదిలేసేయి, ఇంపార్టెన్స్ నువ్వు బయట నుంచి నీకు ఎవరైతే బాగా సపోర్ట్ చేసి హ్యాపీగా నిఖిల్ గెలవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఆడు అన్న సెన్స్లో మాట్లాడిద్ది అనమాట. ఆ తర్వాత వాళ్ళందరినీ నువ్వు డిసప్పాయింట్ చేస్తున్నావు అంటారు. ఆ తర్వాత నైనికా టీం నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రేరణ అండ్ యష్మి టీ పౌడర్ అంటే షుగర్ అంటే అన్నీ దొంగతనం చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర దొంగతనం, వీళ్ళ దగ్గర చికెన్ ఉంటుంది అయినా కానీ సరిపోదు. ఈ లేదు వాళ్ళ 6 టీం అయితే లేదు ఇద్దరులాగా, నైనికా టీంలో కూడా 5 ఉన్నారు. సో ఇక్కడ ఒక చిన్న ఎక్స్ప్రెషన్ చూడాలి. టీ షుగర్ అనేటప్పుడు ఆమెమో గట్టిగా అరుస్తా వస్తూ ఉంటుంది, ఎవరు యష్మి. అసలు ప్రేరణ ఎక్స్ప్రెషన్ చూడాలి, టీయా అన్నిటి అంటే దొంగతనం చేసేటప్పుడు ఎవరన్నా చూస్తున్నారా అని చెప్పి కొంచెం భయపడతారు కదా ఎవరన్నా, ఈ అమ్మాయి అట్లా కాదు, ఇలా చూస్తాను, ఇదిగో షుగర్ తీసుకెళ్ళు అంటుందన్నమాట. మస్తు నవ్వు వచ్చింది నాకైతే. అందుకే చాలా ఎక్స్ప్రెషన్స్ చాలా మంచిగా అనిపించినాయి, అంతే పాజిటివ్ నోట్లోనే చెప్తున్నా. తర్వాత ఇట్లా ఒకరి ఫుడ్ ఒకరు తెచ్చి తింటామంటే ఇంక రూల్స్ ఎక్కడా? ఇప్పుడు నిఖిల్ టీం కూడా వేరే వాళ్ళు తినొచ్చు దొంగతనం చేసి, అదే నబీల్ చెప్తాడు. పాపం నబీల్ ఎన్నిసార్లు చెప్తాడు, నాయన మణికంఠ ఇక్కడ దొంగతనం చేసుకోవచ్చు స్వామి, నువ్వు ఎందుకు అంత బాధగా ఉండి దొంగతనం చేసుకుని తినిపో ఏదేనంటే ఇతను రూల్స్ రెగ్యులేషన్స్ మా లీడర్ రావట్లేదు అంటాడు. నీ లీడరు వేరు స్వామి, నీ లీడరు కొంచెం తేడా, ఆయన మనిషి అంటేనే మంచి అంటేనే మనిషి టైపు, నువ్వు వెళ్ళి తీసుకొచ్చుకోవాలంతే. ఇప్పుడు బాటిల్స్ అయినా ఏ ఒకటి ఉంటాయి కదా, తెచ్చుకొని తాగటమే. మళ్ళా ఆయన్ని వ్యతిరేకించి తీసుకొచ్చుకోవటం ఏ పాయింట్కి వస్తానుకున్నాడేమో, మణికంఠ కూడా చేయడు ఆ పని. తర్వాత నిఖిల్ నైనిక ఈ కన్వర్జేషన్ ఓకే చెప్తా ఉంటాడు, అరే ఏందిరా ఈ గేము, ఎమోషన్గా ఉంటే తప్పు, ఎమోషన్గా లేకపోతే తప్పు, నాకేమో ఫ్యామిలీ పరంగా చాలా ఎంగేజ్లోనే రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాను, కొంచెం ఇబ్బంది పడే విషయాలు నేను చేయలేను, ఇక్కడేమో వేరేగా ఉంది, ఎమోషన్ చూపిస్తే ఎమోషన్ అంటారు, లేకపోతే సేఫ్ అంటారు, ఏంద్రా నాయన ఎవరా బాలరాజు నాకు ఈ కర్మలు అన్నట్టు ఆయన ఫీల్ అవుతున్నాడు. ఆ తర్వాత సోనియా, నైనిక వాళ్ళ మటన్తో పాటు నైనిక టీం చికెన్ కూడా కొంచెం తెచ్చేస్తుంది. తర్వాత విష్ణు, ఆమె సీత నిఖిల్ మీద అలిగిద్ది, ఏంటంటే నా అనుకునే వాళ్ళు కనెక్ట్ అయిన వాళ్ళు ఒక మాట అంటే నేను తీసుకోలేను. సీత ఏమంటుందంటే విష్ణుప్రియ ఏదన్నా జోక్ చేసినా ఏదైనా డైలాగ్ అయినా మనసుకు తీసుకోవాల్సిన అవసరం లేదు, నోరు ఎక్కువ, ఆ టైప్లో మాట్లాడుకుంటారు. అది కూడా నైనికతో మాట్లాడేటప్పుడు రివీల్ చేస్తుంది. నిఖిల్ వచ్చేసరికి ఏ తప్పులున్నా నా దగ్గరికి వచ్చి చెప్తాడు, అంటే నేను తీసుకుంటానన్నా, నేను ప్లేఫుల్గా ఉంటానన్నా, లేకపోతే నేను ఇన్నోసెంట్ అనా, అలా అని చెప్పి నేను ఎంత ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తానో అటు సైడ్ నుంచి ఏం లేదు, డ్యూయల్ కాదు మా ఫ్రెండ్షిప్. అదే అక్కడ సోనియా విషయానికి వస్తే నన్ను అన్నది కదా, నా వస్త్రాల మీద కమెంట్ చేసింది, నా డ్రెస్సుల గురించి చేసింది, పర్సనల్గా అటాక్ చేసింది, అయినా కానీ అక్కడేం చెప్పడు. ఏదైనా అడిగితేనేమో అది మీరు చూసుకోవాలంటాడు, నా దగ్గరికి వచ్చి మాత్రం అన్ని తప్పులు చెప్తాడు. ఈ విషయంలో తేల్చుకోవాలనుకుంటున్నా అని చెప్పి నిఖిల్ని కూర్చోబెట్టి మీటింగ్ కూడా వేస్తుంది. అరే నాన్న నువ్వు నాకు క్లోజ్ కాబట్టి అలా అన్నాను రా, మిగిలిన వాళ్ళు నాకు తెలియదు కదా, మరి పర్సన్ బట్టే కదా మాట్లాడుతున్నాను, కానీ మొత్తం కరిగిపోయింది ఆమెకి. కరిగిపోయాను అదే సాంగ్ లాగా హ్యాపీ మోడ్లోకి వచ్చేసింది. మరీ అసలు ఈ అమ్మాయి అయితే పాపం విష్ణుప్రియ
చాలా ఈజీగా ఫ్రెండ్ అనేవాడు ఈ అమ్మాయిని మోసం చేయొచ్చు నిజంగా లైఫ్‌లో. ఆ! పెద్దగా ఆలోచించదు. నమ్మేస్తది అనిపిస్తది. కొంచెం ఇన్నోసెంట్ క్యాండిడేట్ అనిపిస్తుంది నాకైతే. తర్వాత విష్ణుది అయిపోయింది గదా! ఆ తర్వాత నిఖిలొచ్చి ఆ వెజిటబుల్స్ పంపిస్తాడు. బిగ్ బాస్. వెజిటబుల్స్‌ని బాయిల్ చేసుకొని మాత్రమే తినాలి. మళ్ళా కూరగా తినకూడదంటే లైవ్‌లో చూపిస్తాడు. విష్ణు అంటదనమాట. "అరేయ్! ఎందుకురా మని ఆ వెజిటబుల్స్ ఉత్త వెజిటబుల్స్ ఉడకబెట్టుకొని తింటే ఏమొస్తాయి? నాకివ్వు. నేను కూరొండుతాను. కొంచెం మీకు పెడతాను" అన్నట్టు అంటదనమాట. అయన్నీ కుదరవు గదా! ఈ విషయంలో తర్వాత వార్నింగ్ గూడా పడిందనేది లీక్డ్ అప్డేట్ అనమాట. వాళ్ళేదో మసాలా దోసో ఏదో తింటే మీరెలా తింటారు? ఈ వారం మొత్తం మీకు రాగి పిండే గదా! లేపోతే ఆ కూరగాయ ముక్కలే గదా! అన్నట్టు చూడాలది. అదైతే నేనింకా లైవ్‌లో చూడలేదు. అదొచ్చిందో లేకపోతే రేపొస్తదో తెలీదు. ఆ! తర్వాత మణికంఠ, నిఖిల్. మణికంఠ అంటాడు. ఒరేయ్! ఒకవేళ పొరపాటున గాని ఇప్పుడు ఈ ఫుడ్ గూడా పంపలేదనుకో మన పరిస్థితి ఏందిరా? ఆ! అప్పుడు ఈ వెజిటబుల్స్ కూడా లేకపోతే పోయి దొంగతనం చేయమా? అరేయ్! నువ్వు చెయ్యిరా! నువ్వు చెయ్యి నేను చేయలేనురా అంటాడు. ఆ తర్వాత నబీల్ వస్తాడు. ఇంక ఈళ్ళిద్దరు అది కంటిన్యూ అవుతుండగానే. ఏంది అసల మా చికెనంతా దొంగతనం చేశారు. మాకింత చికెనొస్తే చాలా తీసేసుకున్నారు. 5 ముక్కలుంచారు మాకు. నాకు తిక్కలేచిందంటే నేను మొత్తం దొంగతనం చేస్తాను. ఎంగిలి కూడా చేస్తాను అవసరమైతే ఆహార పదార్థాలని. అవసరమైతే ఆ గ్రాసరీస్‌ని బాత్రూమ్ పైన పడేస్తాను అని చెప్తా ఉంటాడు. అక్కడ కొంచెం జోక్‌గా నవ్వేసేది నిఖిలు. "అరేయ్! నువ్వేది ప్లాన్ చేసుకుంటే అది చెయ్యిరా. నీ ప్లాన్ నాకు చెప్పొద్దు. నా ప్లాన్ నీకు చెప్పను" అంటాడు మణికంఠతో. ఎందుకంటే ఆయన ఎలాగో ప్లాన్ చేసి దొంగతనం చేయడు. సో, నీకు ఆకలేస్తే నువ్వు తిను అని చెప్పడం. ఇదే పాయింట్‌లో నీకు బేబక్క ఆల్రెడీ ఏసింది ఇతన్ని. ఒక చీఫ్ కింద ఉన్నప్పుడు అట్‌లీస్ట్ ఒకడి కన్సర్న్ చెప్పినప్పుడు దానికి అనుగుణంగా ఫుడ్ తేవటమో, లేకపోతే ఆయనకి ఫుడ్ వచ్చేటట్టు చేయటమో, నువ్వు దొంగతనం చేసి ఆయనకి పెడితే కదా నువ్వు చీఫ్ అనిపించేది. ఇంకెందుకు నాయకత్వ లక్షణాలు అని ఏమో ఈ పాయింట్ పెట్టేయండి రేపు నామినేషన్ వేయొచ్చు మణికంఠ. నాకంతా ఇష్టమే. కాకపోతే ఈ ఒక్క పాయింట్‌లో నాకు నిఖిల్ నచ్చలేదు అని ఏసినా ఆశ్చర్యాలకి పోవాల్సిన అవసరంలా. ఆ తర్వాత ఈ గ్యాప్‌లో నబీలొచ్చి మాట్లాడాడు. చెప్తాడు. మరి చికెన్ తీసింది ఎవరికన్నా చెప్పావా? అడిగావా? చికెన్ దొంగతనం చేసావంటే, అడిగాను. అక్కడికెళ్తే అసలు ఎవరు ఏమి రెస్పాండ్ అవ్వటం లేదు. సోనియా అబ్బాయి నాకు తెలీదంటున్నారు. వేరే వాళ్ళు నాకు తెలీదంటున్నారు. చూస్తానసల. సో, అన్నీ నేను ఎంగిల్ చేస్తాను, బాత్రూమ్‌లో ఏస్తాను, అయి కూడా తెచ్చి అని అంటున్నాడు. ఆ తర్వాత సోనియా వచ్చి అభయ్‌తో ఇక్కడ లూజర్ టాపిక్ వస్తది. అంటే ఒక కన్వర్జేషన్‌లో లూజర్ అంటది. ఇతను ఏమంటదంటే ఈ కన్వర్జేషన్ ఏందంటే ఐ కెనాట్ స్టే విత్ ద లూజర్స్ అనే వర్డ్ వాడిద్ది. ఆ స్టేట్మెంట్ నిఖిల్‌తో. ఎందుకంటే నువ్వు ఓడిపోయావు కదా! సో, అంటే ఇక్కడ ఆ అమ్మాయి పాయింట్ ఏందంటే, నీకు బిగ్ బాస్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నప్పుడు, ఆ ఆపర్చునిటీస్‌ని రెస్పెక్ట్ చేసి నువ్వు బాగా ఆడాలి గదా! అన్నది పాయింట్‌తో నువ్వు ఓడిపోతే ఇంకేంది? లూజర్స్‌తో నేనున్నానంటే నువ్వు లైఫ్‌లో ప్రతి గేము గెలుస్తావా? ప్రతి గేము విన్నరేనా మీరు? ఇంతవరకు ఆ అమ్మాయి లగ్జరీ టీమ్‌లో ఉందంటే సేమ్ వీళ్ళిద్దరిది యష్మికి ఎలా లక్ ఫేవరో వాళ్ళిద్దరు కలిసి యష్మిని ఎలా చూజ్ చేసుకున్నారో, వాళ్ళ ముగ్గురు వచ్చాక లాస్ట్‌లో నిఖిల్ టీమ్‌కెళ్తది. వీళ్ళు టాస్కులు గెలిచి మీరు ఒక మెంబర్‌ని ఒక క్లాన్ నుంచి తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి అంటే అప్పుడు యష్మి టీమ్‌లోకి సోనియా వచ్చి అట్లా లగ్జరీ బడ్జెట్ రూముల్లో ఉంటది. లేకపోతే ఆమెకు కూడా రాగి జావే. ఆమె కూడా నిఖిల్ టీము, మణికంఠ టీము, సోనియా అని ఆమెకు కూడా రాగి జావ ఆ నీళ్ళే ఉండేది. ఇప్పుడు ఆ రాగి జావ నుంచి ఇది రావడానికి కారణం ఆమె అత్యద్భుతమైన ప్రదర్శనతో రాలా. ఆమె విన్ అయ్యి రాలా. లక్ ఫేవర్ అంతే. యష్మికి లక్ ఫేవర్ ఎలానో సోనియాకు లక్ ఫేవర్. అన్ని రౌండ్స్ తిరిగి ఆమె ఆ టీంకి వచ్చి పడింది అంతే. ఆ వచ్చే ప్రయత్నంలో భయంకరంగా గేమ్స్ పెట్టి ఒక మంచి అథ్లెటిక్ లెవెల్‌లో ఏమో గేమ్స్ ఆడి రాలా. అంటే లూజర్ అన్నందుకు చెప్తున్నా. అన్నిట్లో మనం విన్నర్ కాదు కదబ్బా! అన్నిట్లో ఒక్కోసారి లైఫ్‌లో చాలా లూజ్ అయితే గాని కొన్ని పాఠాలుగా మిగలవు. ఐ కాంట్ స్టే విత్ ద లూజర్స్ అని కొన్ని స్టేట్మెంట్స్ చాలా ఓవర్ బోర్డ్ ఉంటాయి ఈ అమ్మాయి. అసల ఇంకా బాస్ లేడీ టు ది పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ అన్నట్టుంటది. ఆ తర్వాత ఈ టాపిక్కే సోనియా అభయ్‌తో చెప్తుంటది. అంటే అన్నా గాని మళ్ళా ఫీల్ అవుతుంది. అక్కడ అదే బీజం. ఆయన నిన్నటి నుంచి ఆయన దూరంగా ఉండటానికి ఇదే. నేను లూజర్‌తో ఉన్నందుకు ఆయనకి ఎమోషనల్‌గా డౌన్ అయిపోయి ఆయన విపరీతమైన బాధలో ఉన్నాడు. అందరూ దానికోసం ఆయన్ని పోయి
సవరదేస్తా ఉంటారు. నిఖిల్ 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 బాగాడు బాగాడని. అసలు ఇటువంటి సీన్ నేను ఎప్పుడు చూడలే బిగ్ బాస్ చరిత్రలో. ఎవరికేమో వాళ్ళు ఆడుకుంటారు. నువ్వాడు నువ్వాడు అంటున్నా కానీ ఆయన అసలు మహానుభావుల్లాగా ఉన్నాడు ఇంకా. ఆ తర్వాత లోజర్ అన్న ఒక్క మాటకి ఫీల్ అయ్యాడు. నన్ను వినలేదు, నేనేమన్నా తీసుకున్నానా, ఫ్రెండ్షిప్లో అదే అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటాను నేను అప్పుడప్పుడు. అంటే ఇంకా నాకు తెలిసిన వాళ్ళు తక్కువే కదా అన్న సెన్స్ ఆమెది. తనకు వచ్చిన ఆపర్చునిటీస్ని రెస్పెక్ట్ చేయాలనేదే నాకు ఇది కదా, మాట్లాడకపోతే మాట్లాడకపోని అన్నట్టు. దాంట్లో ఆ బాధ ఉంటుంది. అభయ్ సోనియాకి చెప్తుంటాడు, నేను అడిగాను రా, ఇంకా లోజర్తో నేను ఉన్నాక ఇంకా ఎందుకు ఎలా మాట్లాడాలి అన్నట్టు అన్నాడు అని అభయ్ చెప్తాడు. ఆ తర్వాత సోనియా విష్ణు ఇంకా ఒక్కొక్కరిని ఒక్కొక్కటి. నెక్స్ట్ విష్ణుప్రియ ప్రేరణ గురించి వచ్చేసింది. వీళ్ళిద్దరూ రెచ్చగొట్టడం పోక్ చేయటంలో వీళ్ళు నెంబర్ 1. వీళ్ళు మనుషులను రెచ్చగొట్టే పనిలోనే ఉంటారు అన్నట్టు చెప్తే, ఈయన దాంట్లో మళ్ళీ డివిజను క్యారెక్టరైజేషను. ఆమె ఆమె అంటమే రెచ్చగొట్టడం పోక్ చేయటంలో వీళ్ళు మాస్టర్ డిగ్రీ అంటే, వీళ్ళు ప్రేరణ మాత్రం మెచ్యూర్డ్గా రెచ్చగొట్టిద్ది, విష్ణుప్రియ మాత్రం చీప్గా రెచ్చగొట్టిద్ది అంట. సో దీనికి తోడు ఆమె అన్ని పన్నీ చేస్తాలు విష్ణుప్రియ. అరే నాకు ఒక ఇది వరా పల్పి ఆరించి అక్కడ ముగ్గురికి చూపించి తాగుతాను, మస్తు మజా వస్తుంది, పన్ను ఉంటుందని. ఆమె ఎటువంటి పర్సనాలిటీ ముందే చెప్పింది. ఒక ఫన్నీ కానీ లేకపోతే ఒక ఫన్ జోక్ కానీ ఏదైనా సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ క్రియేట్ చేయాలంటే నన్ను నేను తగ్గించుకోవాలి, వేరే వాళ్ళ మీద జోక్ వేయాలి. సో నేను దీనికి పనికిరానని చెప్పి క్లియర్గా చెప్పింది. పెద్ద నేరమేం చేయలే. ఆ బాటిల్ లాగానే యష్మి వచ్చే పరిగెత్తుకుంటానే ఉమ్మ నా బాటిల్ తీసుకుంటున్నారు అనేటట్టు లోపలికి వస్తాయి. దానికి రెచ్చగొట్టం అన్నట్టు ఆ బాటిల్ విషయానికే. ఇలా ఇలా ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. నాకేమనిపిస్తుందంటే నాకు సార్ వచ్చి సాటర్డే ఎపిసోడ్ని రసవత్తరంగా చేయాలంటే, ఓకేనా, చివరిదాకా వీడియో చూడరు, అందుకని చివరిలో చెప్పే పాయింట్స్ వేస్ట్. ఈసారి ఫస్ట్లో చెప్పాలి వీడియో స్టార్టింగ్లో. రసవత్తరంగా ఉండాలంటే ఏం చేయాలంటే వీడియో బైట్ చేయాలి. ఒక్కరి ఆప్షన్స్లో ఒకరు ఎలా మాట్లాడుకుంటున్నారు, ఆ వీడియో బైట్స్ కూడా ఎలా ఉండాలంటే ఉన్న గ్రూపులు తెగిపోవాలి అంతే, కొత్త గ్రూపులతో కనెక్షన్స్ రావాలి. అరే ఇన్నాళ్ళు నీతో తిరిగితే ఇదారా మామా నీది, ఇన్నాళ్ళు నీతో తిరిగితే ఇదమ్మా నువ్వు నాకు ఇచ్చిన గౌరవం, వామ్మో అన్నట్టు రావాలి. మణికంఠ గురించి సోనియా మాట్లాడితే రావాలి, విష్ణుప్రియ గురించి వేరే వాళ్ళు మాట్లాడితే రావాలి, విష్ణుప్రియ ఎవరి గురించి అయినా మాట్లాడితే అది రావాలి. లాస్ట్ సీజన్లో చూపిస్తారు అట్లా ఒక మంచి టీవీ పెట్టడం ఎవ్రీ వీకెండ్. కమాన్, ఇప్పుడు మీకు అత్యద్భుతమైన ప్రదర్శన ఉంటుంది, కమాన్ కానివ్వండి అని చెప్పి ఒకరు అన్నమాట ఒకరు. అది కూడా ఈ కంటెస్టెంట్ నా గురించి కల్లో కూడా అనరు, వీళ్ళు నాకు అసలు సూపర్, నాకు ఆత్మబంధువు లెక్క, నా సోల్, శరీరాలు రెండు వేరువేరుగానే ఆత్మలు ఒకటేమో, ఎంత ఫ్రెండ్స్ మేము, ఇట్లా అనుకునే వాళ్ళ మధ్య పెట్టాలన్నమాట. పెడితే విపరీతంగా ఉంటుంది కంటెంట్. అంతే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.